పాము. ఈ శబ్దం వినగానే మనసులో ఒక ఆకారం ఏర్పడుతుంది. విషంతో కూడిన పాకుతూ ఉన్న ఒక భయంకరమైన జీవిలాగా. ఒకవేళ ఈ పాము ఎవరి ఇంట్లోనైనా కనపడితే అక్కడ గందరగోళం మొదలవుతుంది. ప్రజలు రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకుంటారా, కర్రలు తీసుకుని సిద్ధపడతారో ఆ పాము యొక్క ప్రాణాలు తీయటానికి. కానీ ఒకవేళ అదే పాము ఏదైనా మందిరంలో కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆ పాము ఎదుట వారి తలను ఉంచుతారా, ప్రార్థనలు చేస్తారా, చేతులెత్తి మొక్కుతారా, పాలు తాగిస్తారా, స్వయంగా ఆ శివుడి ఆశీర్వాదం అనుకుంటారా? దీని గురించి మీరు స్వయంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. అక్కడ ఉన్నది కూడా మనుషులే, అక్కడ ఉన్నది కూడా పామే. మరి పరిస్థితుల్లో ఇంత తేడా ఎందుకు? ఒకరు ఒక చోట పాము యొక్క ప్రాణాలు తీస్తుంటే మరొకరు ఆ పాముకి పూజలు చేస్తున్నారు. ఈ తేడాకి కారణం దానికి తోడుగా ఉండేది ఇంకా స్థానం వల్ల. ఎప్పుడైతే ఒక పాముకి శివుడు తోడుగా ఉంటాడో, మందిరం యొక్క పవిత్ర వాతావరణంలో ఉంటుందో అప్పుడు అది మనకి దేవుడులాగా కనిపిస్తుంది. లేకపోతే అది మనకి శత్రువు అయిపోతుంది. అవునా? అయితే మీ జీవితంలో మీ తోడుని అలాగే స్థానాన్ని మీరు ఆలోచించి ఎంపిక చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ వ్యక్తిత్వం యొక్క గుర్తింపు మీ పక్కవారి నుంచే లభిస్తుంది. ఇక అన్నట్టు ఇక్కడ విషయం ధనం ఉండటమో లేకపోవటమో కాదు. ఇక్కడ విషయం సంస్కారం ఇంకా అలాగే సద్గుణం ఉండటం గురించి. సద్గుణం తోడుగా ఉంటే అనుక్షణం మీరు గౌరవానికి కారకులవుతారా?